ఏయూలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. పోటాపోటీ నినాదాలతో ఒకరిపై ఒకరు దాడి చేసిన యత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహించడంతో వివాదం తలెత్తిందని తెలుస్తుంది. నిన్న ఏయూ ఫుట్బాల్ గ్రౌండ్లో ఆర్ఎస్ఎస్ నేతలు కవాతు చేశారు. యూనివర్సిటీలో మతపరమైన కార్యక్రమాలపై ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తింది. మరోవైపు ఆంధ్ర యూనివర్సిటీ బంద్కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. దీంతో రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు ఏబీవీపీ నేతలు భారీగా చేరుకోవడంతో విద్యార్థి సంఘాల మధ్య మళ్లీ వివాదం తలెత్తింది. ఏం చేస్తున్నారండి? చూస్తున్నారేంటి సార్? చూస్తున్నారేంటి? యూనివర్సిటీ అందరూ ఇగో పర్సన్ తీసుకెళ్ళి యూనివర్సిటీ ఇగో సెకండ్ పర్సన్ తీసుకుని వచ్చారు. ఏయూలో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జనతర్. చంద్రశేఖర్, ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అసలు దాడికి ప్రధాన కారణం ఏంటి? ఏం చెప్తున్నారు విద్యార్థి సంఘాలు? ఎస్ రైట్ సతీష్, చూసుకుంటే 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర విశ్వకళ పరిస్థితి ఏదైతే ఉందో, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున కూడా ఉద్రిక్త వాతావరణం అయితే ఈరోజు నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఏబీవీపీకి సంబంధించి కావచ్చు, లేదా ఏఐఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఈ రెండు విద్యార్థి సంఘాల మధ్య కూడా పెద్ద ఎత్తున కూడా ఆ తోపులాట కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే నిన్న రాత్రి ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫుట్బాల్ క్రీడా మైదానం ఏదైతే ఉందో, ఈ ఫుట్బాల్ క్రీడా మైదానంలో ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది కవాతును నిర్వహించడంతో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలంతా కూడా ఈరోజు అయితే బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఉదయం ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ సంబంధించినటువంటి ఏదైతే భవనం ఉందో, ఆ భవనం ముందు వారంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి ఏబీవీపీ విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో వీరంతా కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని చేరడంతో ఇటు రెండు వైపులకు సంబంధించినటువంటి విద్యార్థుల మధ్య కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు తోపులాట చేసుకోవడంతో 2-3 విద్యార్థులు కూడా స్వల్పంగా గాయాలైనటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చెప్పుకుంటే ఏదైతే ఆ బూతులు మాట్లాడుతూ కూడా పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో పోలీసులంతా కూడా రంగప్రవేశం చేసి రెండు వర్గాలకు సంబంధించిన వారంతటిని విడదీసేటటువంటి ప్రయత్నమే చేసినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కూడా కొట్లాట వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఏదైతే ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నారు, ముఖ్యంగా మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ కూడా ఎస్ఎఫ్ఐ కావచ్చు, లేదా ఏఐఎస్ఎఫ్కి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలంతా కూడా ఈరోజు బంద్ చేస్తామంటూ కూడా ముందుగానే పిలుపునిచ్చాయి. అయితే దీనికి అసలుగా తీసుకున్నటువంటి ఏదైతే ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా ఆంధ్ర యూనివర్సిటీ గేట్ నుంచి లోపలికి రావడం, ఇటువైపు చూసుకుంటే ఎస్ఎఫ్ఐ విద్యార్థులంతా కూడా వైస్ ఛాన్సలర్కి సంబంధించినటువంటి ఏదైతే భవనం ఉందో ఆ భవనం ముందైతే వారంతా కూడా ఆందోళన చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ఇరు వర్గాల మధ్య కూడా కొట్లాట అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే చేరుకుని రెండు వర్గాలకు సంబంధించి కూడా విద్యార్థుల్ని విడదీసేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆ ఏదైతే వివాదం ఏదైతే ఉందో ఆ వివాదం సద్దుమణినట్లు తెలుస్తుంది. అయితే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ అందుబాటులో లేకపోవడంతో ఆ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో రిజిస్టర్తో ప్రస్తుతం రెండు వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలంతా కూడా ప్రస్తుతం అయితే మాట్లాడేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది. గత కొద్దిసేపటి క్రితమే రెండు వర్గాలకు సంబంధించిన విద్యార్థి సంఘాలతో కూడా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ చర్చలు సఫలమవుతాయి విఫలమవుతాయి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఇలాంటి ఘర్షణలు ఎక్కువగా కూడా ఎప్పటికప్పుడే బయట వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి జరిగినటువంటి ఆ వివాదానికి కారణమైనటువంటి ఏదైతే ఆ ఘర్షణ ఉందో ఈ ఘర్షణ కారణంగా ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఒక ఆందోళన అయితే రేకెత్తించిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. సతీష్, చంద్రశేఖర్.